Hello viewers, welcome to Shatavahana Institute, the only English medium institute in Karimnagar. So this is Lakshmi Varaprasad, Faculty of Indian History and Telangana History. Shatavahana Institute is offering exclusive English medium batches for the upcoming Police Constable and SI notifications. So please register yourselves at the earliest. In this class, we shall discuss about Indian history. రైట్ సో ఇండియన్ హిస్టరీ విషయానికి వస్తే ఎస్ఐ మరియు పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్లో ఈ సబ్జెక్ట్ యొక్క వెయిటేజ్ ఎలా ఉంది, వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ టాపిక్స్ దట్ ఆర్ బీయింగ్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ రిగార్డింగ్ ఇండియన్ హిస్టరీ అండ్ తెలంగాణ హిస్టరీ అండ్ గత రెండు నోటిఫికేషన్స్లో మనకి హిస్టరీ నుండి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి అండ్ ఈ హిస్టరీ అనేది ఎంత క్రూషియల్ పార్ట్ ప్లే చేస్తుంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, సో నార్మల్గా ఇండియన్ హిస్టరీ గురించి మనందరికీ తెలుసు. ఇట్ ఈస్ బ్రీఫ్లీ డివైడెడ్ ఇంటూ 3 పార్ట్స్, రైట్? సో ఇండియన్ హిస్టరీని మనం కనుక క్లాసిఫై చేస్తే 3 పార్ట్స్గా క్లాసిఫై చేస్తున్నాము. 1 పార్ట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏన్షియంట్, ద సెకండ్ పార్ట్ వుడ్ బి కాల్డ్ యాజ్ మెడివల్ ఇండియన్ హిస్టరీ అండ్ ద థర్డ్ పార్ట్ ఈస్ కాల్డ్ యాజ్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ, రైట్? సో తెలంగాణ హిస్టరీ గురించి ఇండియన్ హిస్టరీ డిస్కషన్ తర్వాత నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకుందాం, రైట్? సో ఒకసారి ఏన్షియంట్, మెడివల్, మోడర్న్ ఈ 3 పార్ట్స్ని కనుక మనం గమనిస్తే మనకు ఎస్ఐ మరియు కానిస్టేబుల్ నోటిఫికేషన్లో ఎలా ఉంది అంటే స్పెషల్ ఫోకస్ ఆన్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ అని చెప్పడం జరిగింది. ఓకే, సో దేర్ వుడ్ బి క్వశ్చన్స్ ఫ్రమ్ 3 సెక్షన్స్ బట్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వెయిటేజ్ వుడ్ బి గివెన్ టు ద క్వశ్చన్స్ విచ్ ఆర్ ఫ్రమ్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ. సో మనం హిస్టరీ చదువుతూనే మోడర్న్ ఇండియన్ హిస్టరీ పైన కొద్దిగా ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఓకే, సో నార్మల్గా వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ టాపిక్స్ ఇన్ దీస్ 3 సబ్ చాప్టర్స్, రైట్? సో ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీలో ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏంటి, మెడివల్ ఇండియన్ హిస్టరీలో ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏంటి అండ్ మోడర్న్ ఇండియన్ హిస్టరీలో ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏంటి అని మనం తెలుసుకోవాలి, రైట్? సో ఒకసారి మనము ఎస్ఐ యొక్క అఫీషియల్ సిలబస్ని కనుక గమనిస్తే మోడర్న్ ఇండియన్ హిస్టరీ విత్ స్పెషల్ రెఫరెన్స్ టు ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ అని ఇవ్వడం జరిగింది. ఓకే, సో వాట్ ఈస్ దిస్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్? సో మామూలుగా మోడర్న్ ఇండియన్ హిస్టరీ అనగానే మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. ఏమని? నార్మల్లీ మోడర్న్ ఇండియన్ హిస్టరీని మనము 1498 నుండి 1947 వరకు చదువుతాం, రైట్? సో 1498 was the arrival of Portuguese in India and 1947 was the independence, రైట్? సో ఈ విధంగా చదవద్దు, మనకి సిలబస్ ఎలా ఉందో దాని ప్రకారమే చదవాలి, రైట్? సో అండ్ ఐడియల్ ఆస్పిరెంట్, ఓకే, సో ఒక మంచి ఆస్పిరెంట్ ఎవరు అని అంటే ఎగ్జామ్కి ఏదో ఒక రకంగా ప్రిపేర్ అవ్వడం కాకుండా ముందు సిలబస్ని క్షుణ్ణంగా చదివి ఆ సిలబస్లో ఏ టాపిక్స్ ఉన్నాయి వాటి మీద మాత్రమే మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది, రైట్? సో సిలబస్ని మన మైండ్లో, మన మైండ్ మ్యాప్లో భద్రపరుచుకుంటే మనము ఏది చదివినా కూడా ఇది మన ఎగ్జామ్కి రిలేట్ అవుతుందా లేదా అనేది మనం డిఫరెన్షియేట్ చేయొచ్చు అన్నమాట, రైట్? సో ఫస్ట్ ఐ వుడ్ అడ్వైజ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పిరెంట్ టు go through the syllabus thoroughly twice or thrice and then start your preparation, రైట్? సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే ఎస్ఐ అండ్ పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్స్లో అర్థమెటిక్ ప్లేస్ అండ్ ఇంపార్టెంట్ పార్ట్. ఓకే, సో అర్థమెటిక్ చాలా ఇంపార్టెంట్ పార్ట్ ప్లే చేస్తుంది. ఒకసారి కనుక మనం ఎస్ఐ నోటిఫికేషన్ని గమనిస్తే మెయిన్స్ ఎగ్జామినేషన్లో మొత్తం 400 మార్క్స్ వుడ్ బి కౌంటెడ్ ఫర్ యువర్ మెరిట్, రైట్? సో అవుట్ ఆఫ్ దిస్ 400 మార్క్స్ 200 marks would be arithmetic and reasoning and then 200 marks are mainly dealing with general studies, రైట్? సో ఇప్పుడు అర్థమెటిక్ రీజనింగ్ మీదనే నువ్వు కంప్లీట్గా నమ్మకం పెట్టుకొని దీంట్లో నేను 200కి 170 తెచ్చుకున్నా కూడా లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ని కనుక మనం గమనిస్తే 2018 ఎస్ఐ నోటిఫికేషన్ యొక్క జనరల్ కట్ ఆఫ్ని కనుక మనం గమనిస్తే ఇట్ వాజ్ అరౌండ్ 264 అవుట్ ఆఫ్ 400, రైట్? సో 170 నీకు అర్థమెటిక్ పేపర్లో వచ్చిన మిగతా 94 మార్క్స్ అనేది జనరల్ స్టడీస్ కవర్ చేస్తుంది, రైట్? సో ఇప్పుడు జనరల్ స్టడీస్ నువ్వు నెగ్లెక్ట్ చేసే ఛాన్స్ లేదు, అవునా? సో ద ఈక్వల్ అమౌంట్ ఆఫ్ నీ హార్డ్ వర్క్ అనేది జనరల్ స్టడీస్ మీద కూడా నువ్వు పెట్టాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఈ జనరల్ స్టడీస్ ప్రిపరేషన్ని, అర్థమెటిక్ ప్రిపరేషన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి అంటే give your 60% of hard work to arithmetic and 40% ని general studies కి కేటాయించు.
ఓకే 60% కష్టాన్ని అర్థమెటిక్ రీజనింగ్కి నువ్వు కేటాయిస్తే 40% కష్టాన్ని జనరల్ స్టడీస్కి కేటాయించాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఓకే సో దట్ ఈస్ ద వే ఇన్ విచ్ యూ హ్యావ్ టు ప్రిపేర్, రైట్. సో ఒకసారి హిస్టరీ క్వశ్చన్స్, ఇండియన్ హిస్టరీ కానీ తెలంగాణ హిస్టరీ కానీ వీటి యొక్క వెయిటేజ్ ఎలా ఉంది, ఇంతకు ముందు జరిగిన నోటిఫికేషన్స్లో ఎలా ఉంది అనేది మనం ఒకసారి చూద్దాం, రైట్. సో రీసెంట్గా మనకి 2018 ఎస్ఐ నోటిఫికేషన్లో కనుక మనం చూసుకుంటే ఇండియన్ హిస్టరీ ప్రిలిమ్స్లో, ఓకే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో 15 క్వశ్చన్స్ వేర్ ఫ్రమ్ ఇండియన్ హిస్టరీ, రైట్. సో ప్రిలిమ్స్లో ఎస్ఐ ప్రిలిమ్స్ 2018 ఎస్ఐ ప్రిలిమ్స్లో 15 క్వశ్చన్స్ ఇండియన్ హిస్టరీ నుండి వచ్చాయి. అదే 2018 ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామినేషన్లో కనుక చూసుకుంటే 30 క్వశ్చన్స్ వేర్ ఫ్రమ్ ఇండియన్ హిస్టరీ, రైట్. 30 క్వశ్చన్స్ వేర్ ఫ్రమ్ ఇండియన్ హిస్టరీ, రైట్. సో ఇక్కడ అవుట్ ఆఫ్ 200 మెయిన్స్ ఎగ్జామ్ పరంగా చూసుకుంటే అవుట్ ఆఫ్ 200 30 క్వశ్చన్స్ ఆర్ ఫ్రమ్ ఇండియన్ హిస్టరీ. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు ఇండియన్ హిస్టరీ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ పార్ట్, రైట్. సో మనకి జనరల్ స్టడీస్ పేపర్ని కనుక ఒకసారి అనలైజ్ చేస్తే ఇండియన్ హిస్టరీ, ఆ తర్వాత తెలంగాణ మూవ్మెంట్, ఇండియన్ పాలిటీ అండ్ నెక్స్ట్ ఇండియన్ జాగ్రఫీ. ఓకే సో ఈ 4 సబ్జెక్టులని మనము మన యొక్క 100% ఎఫర్ట్ని పెట్టి ఈ 4 సబ్జెక్ట్స్ కనుక క్షుణ్ణంగా చదివితే జనరల్ స్టడీస్ పేపర్ని మనం ఈజీగా పాస్ అవ్వచ్చు, రైట్. అండ్ కరెంట్ అఫైర్స్ని కూడా, రైట్. సో ఇండియన్ హిస్టరీ, తెలంగాణ మూవ్మెంట్, ఇండియన్ పాలిటీ, ఇండియన్ జాగ్రఫీ అలాంగ్ విత్ కరెంట్ అఫైర్స్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ద మార్క్స్. ఓకే ఎన్ని మార్క్స్ అంటే మనకి దాదాపు ఒక 100 మార్క్స్ ఈ పేపర్లో ఎలాగైనా తెచ్చుకోవాలి. సో ఈ 100 మార్క్స్ని మనం ఎలాగైనా తెచ్చుకోవాలి అంటే ఈ 5 టాపిక్స్ని మనము క్షుణ్ణంగా చదవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే సో ఇండియన్ ఎకనామీని నువ్వు వదిలేసినా పర్లేదు, ఇండియన్ ఎకనామీని నువ్వు పక్కన పెట్టినా, అసలు ఎకనామీ ఏం చదవకపోయినా జనరల్ స్టడీస్లో ఈ 5 సబ్జెక్ట్స్ని నువ్వు గట్టిగా బాగా చదివితే జనరల్ స్టడీస్ పేపర్ అనేది నీకు ఈజీగా క్లియర్ అవుతుంది. ఓన్లీ ఇఫ్ యు ఆర్ పర్ఫెక్ట్ ఇన్ అర్థమెటిక్. ఓకే సో అర్థమెటిక్లో 170 పైనే నీకు వస్తాయి అనుకుంటే ఈ 5 సబ్జెక్టులను మాత్రమే జనరల్ స్టడీస్ ప్రిపరేషన్లో ఇంక్లూడ్ చేయొచ్చు. ఓకే సో లేదు అర్థమెటిక్లో నేను 50% పర్ఫెక్ట్ అండ్ జనరల్ స్టడీస్లో 50% పర్ఫెక్ట్ అని అంటే యూ హ్యావ్ టు ఇంప్రూవ్. ఓకే సో అర్థమెటిక్లో 50% పర్ఫెక్ట్గా ఉన్నవాడివి 70% వరకు ఇంప్రూవ్ అవ్వాలి అండ్ జనరల్ స్టడీస్లో 50% పర్ఫెక్ట్గా ఉన్నవాడి 60%గా ఇంప్రూవ్ అవ్వడానికి ట్రై చేయాలి, రైట్. సో ఈ విధంగా మనము ఏ సబ్జెక్ట్స్ నుండి ఎక్కువగా క్వశ్చన్స్ వస్తున్నాయి, ఓకే ఏ సబ్జెక్ట్స్ని మనం బాగా చదవాలి, ఈ అనాలిసిస్ అనేది మనం ఒకసారి చేసుకొని ఆ సబ్జెక్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ పెడితే సరిపోతుందన్నమాట. ఓకే సో ఇప్పుడు ఇండియన్ హిస్టరీ విషయానికి వస్తే మనం ఆల్రెడీ చెప్పుకున్నాము ఇండియన్ హిస్టరీని 3 పార్ట్స్గా డివైడ్ చేశామని, ఏన్షియంట్, మెడివల్ అండ్ మోడర్న్. సో ఏన్షియంట్ విషయానికి వస్తే ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీలో మనకి చాలా చాప్టర్స్ ఉంటాయి, కానీ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీలో మనం ఫోకస్ చేయాల్సిన చాప్టర్స్ ఏవైనా ఉన్నాయా అంటే ఎక్కువగా వీటికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి చదివే అప్పుడు, రైట్. ఒకటి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఓకే సో దిస్ ఈస్ ద ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియా, రైట్. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ని క్షుణ్ణంగా చదవాలి, ఎందుకనంటే 2 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే 2 క్వశ్చన్స్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుండి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి వేదిక్ ఏజ్, రైట్. సో వేదిక్ ఏజ్, సో ఈ వేదిక్ ఏజ్ నుండి కూడా మనకి దాదాపు 2 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఏన్షియంట్ ఇండియాలో, రైట్. అండ్ నెక్స్ట్ ఆఫ్టర్ వేదిక్ ఏజ్ వీ హ్యావ్ అనదర్ ఇంపార్టెంట్ చాప్టర్ దట్ ఈస్ మహాజనపదాస్. సో మహాజనపదాస్ అనే చాప్టర్ విషయానికి వస్తే ఇక్కడ నుండి మనకు ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే ఆ తర్వాత మనకి ఇంపార్టెంట్ చాప్టర్ ఏంటి అని అంటే బుద్ధిజం అండ్ జైనిజం. సో దేర్ ఆర్ up to 2 to 3 questions. Okay 2 to 3 questions are asked from Buddhism and Jainism. So మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ని చూసినా either it may be central or state, there would be no exam without a question on Buddhism or Jainism. ఓకే సో మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ని మీరు అటెంప్ట్ చేసినా కూడా
అందులో బుద్ధిజంకి సంబంధించిన ఒక క్వశ్చన్, అదేవిధంగా మహాత్మా గాంధీకి సంబంధించిన క్వశ్చన్ ఒకటి కంపల్సరీగా ఉంటుంది. సో ఇవి రెండు మనం చదవాల్సిన టాపిక్స్ అన్నమాట. ఓకే, మహాత్మా గాంధీ, బుద్ధిజం, జైనిజం, రైట్. సో ఏన్షియంట్ ఇండియాలో మనకి 2, 2, 1 అండ్ ఇక్కడ మళ్ళీ 2, దాదాపు 8 క్వశ్చన్స్ ఇక్కడ నుండి వచ్చాయి. ఆ తర్వాత మనకి మళ్ళీ మౌర్యన్ ఎంపైర్. ఓకే, మౌర్యన్ ఎంపైర్. సో మౌర్యన్ ఎంపైర్ నుండి కూడా మనకి ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఓకే, సో మౌర్యన్ ఎంపైర్ అనగానే మనకు గుర్తు రావాల్సింది ఇద్దరి పేర్లు. ఎవరు వారు అంటే చంద్రగుప్త మౌర్య, అశోక. సో దీస్ వేర్ కన్సిడర్డ్ ద గ్రేటెస్ట్ కింగ్స్ ఆఫ్ ఇండియా. సో వీళ్ళ గురించి కూడా మనకి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది, మౌర్యన్ ఎంపైర్. అండ్ ఆఫ్టర్ మౌర్యన్ ఎంపైర్ వీ హ్యావ్ అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎంపైర్, దట్ ఈస్ ద గుప్తా ఎంపైర్. ఓకే, గుప్తా ఎంపైర్. సో గుప్తా ఎంపైర్ నుండి కూడా మనకి ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఓకే, సో టోటల్గా ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీని మనం ఒకసారి గమనిస్తే దేర్ ఈజ్ ఎ ఛాన్స్ ఆఫ్ అప్రాక్సిమేట్లీ 9 to 10 క్వశ్చన్స్. ఓకే, 9 to 10 క్వశ్చన్స్ అనేవి మనకి ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ నుండి రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ కమింగ్ ఆన్ టు మెడివల్ ఇండియన్ హిస్టరీ. మెడివల్ ఇండియన్ హిస్టరీలో మనకి ముఖ్యంగా దేర్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ చాప్టర్స్ లైక్ ఢిల్లీ సల్తనేట్. ఓకే, వీళ్ళనే మనము తెలుగులో ఢిల్లీ సుల్తాన్స్ అని అంటున్నాం, రైట్. సో ఢిల్లీ సల్తనేట్, దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ చాప్టర్, రైట్. సో ఢిల్లీ సల్తనేట్ నుండి మనకి దాదాపు 2 to 3 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ మొఘల్స్, ద మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ ఆఫ్ మెడివల్ ఇండియన్ హిస్టరీ, మొఘల్స్. సో దీన్నే మనం మొఘల్ ఎంపైర్ అంటున్నాం. ఇక్కడ నుండి కూడా మనకి 3 to 4 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ మొఘల్స్ తర్వాత మనకి వీ హ్యావ్ శివాజీ, రైట్, శివాజీ. ఓకే, శివాజీ విషయానికి వస్తే కూడా శివాజీ గురించి కూడా మనకి 1 or 2 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఓకే, సో టోటల్గా మనము మెడివల్ ఇండియన్ హిస్టరీలో వీ కెన్ ఎక్స్పెక్ట్ 5 to 6 క్వశ్చన్స్ ఫ్రమ్ మెడివల్ ఇండియన్ హిస్టరీ. అండ్ ఆ మెడివల్ ఇండియన్ హిస్టరీలో మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏంటి అని అంటే ఈ 3 అన్నమాట, ఢిల్లీ సల్తనెట్, మొఘల్స్ అండ్ శివాజీ. ఓకే, అండ్ నెక్స్ట్ దీంట్లో భాగంగానే వీ హ్యావ్ చోలాస్. ఓకే, సో ఈ చోలాస్, పల్లవాస్, అదేవిధంగా మనకి రాష్ట్రకూటాస్. సో ఇలాంటి కొన్ని డైనాసిటీలు ఉన్నాయి. ఇందులో నుండి కూడా మనకు ఒక 2 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఓకే, సో ఢిల్లీ సల్తనెట్, మొఘల్స్ దే డెల్ట్ విత్ నార్త్ ఇండియా. అండ్ వీళ్ళ టైంలోనే మనకి సౌత్ ఇండియాలో చోలాస్ ఉన్నారు, రాష్ట్రకూటాస్ ఉన్నారు, వాకాటకాస్ ఉన్నారు. సో వీళ్ళ గురించి కూడా ఒక క్వశ్చన్ రావడం జరుగుతుందన్నమాట, రైట్. సో ఆన్ ద హోల్ మెడివల్ ఇండియన్ హిస్టరీ నుండి మనకి 5 to 6 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ నుండి 9 to 10 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఒకవేళ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ 10 క్వశ్చన్స్ వచ్చినా, మెడివల్ ఇండియన్ హిస్టరీ 15 క్వశ్చన్స్ వచ్చినా, నెక్స్ట్ 15 క్వశ్చన్స్ అన్నీ కూడా మోడర్న్ ఇండియన్ హిస్టరీ మీద రావడం జరుగుతుందన్నమాట. ఓకే, సో మోడర్న్ ఇండియన్ హిస్టరీ విత్ స్పెషల్ ఫోకస్ ఆన్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్. ఓకే, సో వాట్ ఈస్ దిస్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్? సో నార్మల్గా ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ యొక్క టైం పీరియడ్ని మనం కనుక గమనిస్తే ఇట్ ఈస్ బ్రీఫ్లీ ఫ్రమ్ 1885 to 1947. 1885 to 1947. So what is the significance of this year 1885? Ante it was in this year Indian National Congress was formed. రైట్, ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనే ఒక సంస్థ ఎప్పుడు ఫామ్ అయింది అంటే 1885 అనే ఇయర్లో ఫామ్ అయింది. సో ఇక్కడ నుండే మన ఈ భారత స్వాతంత్ర సంగ్రామం, ఓకే, సో ద స్ట్రగుల్ ఫర్ నేషనల్ ఇండిపెండెన్స్ హ్యాస్ గెయిన్డ్ ఏ పర్టిక్యులర్ పాత్. ఓకే, సో అప్పటి వరకు చెదురుమొదురు ఘటనలు అవుతుండేవి స్వాతంత్రం కోసం. సో ఒకసారి సౌత్ ఇండియాలో రివోల్ట్ అయితే ఒకసారి నార్త్ ఇండియాలో రివోల్ట్ అయ్యేది. కానీ ఎప్పుడైతే నేషనల్ లీడర్స్ అందరూ ఒక కోఆపరేషన్ అనే ఫీలింగ్తో ఒక గ్రూప్గా ఫామ్ అయ్యారు. మనం ఆ గ్రూప్ని ఏమంటున్నాము? ఐఎన్సి, రైట్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. సో ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫామ్ అయిన సంవత్సరం నుండి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన సంవత్సరం వరకు అంటే 1947 వరకు ఈ టైం పీరియడ్నే మనము ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ అని అంటున్నాం, రైట్. సో ఇండియన్ నేషనల్ మూవ్మెంట్లో మనకి గాంధీజీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, సో అదేవిధంగా కొందరు గవర్నర్ జనరల్స్, అదేవిధంగా మనకి కొన్ని ఇంపార్టెంట్ యాక్ట్స్, రైట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1909, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935, రైట్. సో మహమ్మద్ అలీ జిన్నా, వాట్ ఈజ్ ముస్లిం లీగ్. సో మళ్ళీ కాంగ్రెస్లో
స్ప్లిట్, మోడరేట్స్, ఎక్స్ట్రీమిస్ట్స్. సో ఈ పీరియడ్ని మాత్రం మనము ఒక్క పాయింట్ని కూడా మిస్ కాకుండా చదవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఓకే, సో అదేవిధంగా ఈ టైంలో జరిగిన సోషల్ రిఫార్మ్ మూవ్మెంట్స్ లైక్ బ్రహ్మ సమాజ్, ఆర్య సమాజ్, అదేవిధంగా థియోసాఫికల్ సొసైటీ, యానీ బెసెంట్, రాజా రామ్మోహన్ రాయ్, దయానంద సరస్వతి, ఇవన్నీ కూడా మనకి ఈ టైం పీరియడ్లో మనం డిస్కస్ చేయొచ్చు అన్నమాట. రైట్, సో మనం మెయిన్గా ఇండియన్ హిస్టరీ విషయానికి వస్తే ఫోకస్ చేయాల్సిన అంశం ఏది అని అంటే ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ మీద కొద్దిగా శ్రద్ధ ఎక్కువగా పెట్టాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఓకే, సో ఐ వుడ్ సజెస్ట్ ఏ wonderful book for the preparation of Indian national movement or modern Indian history, that would be Spectrum. ఓకే, సో ఈ స్పెక్ట్రమ్ అనే బుక్ ఏదైతే ఉందో దీన్ని మనం చదవాల్సిన అవసరం ఉంటుంది. దేనికోసం? ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ లేదా మోడర్న్ ఇండియన్ హిస్టరీ కోసం. ఓకే, సో ఈ బుక్ ఒక్కదాన్నే మనం ఒక 2-3 సార్లు చదివి దీంట్లో నుండి చిన్నగా నోట్స్ చేసుకుంటే అది సరిపోతుంది అన్నమాట మనకు మోడర్న్ ఇండియన్ హిస్టరీకి. ఓకే, సో అపార్ట్ ఫ్రమ్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ, ఏన్షియంట్ అండ్ మెడివల్ ఇండియన్ హిస్టరీ విషయానికి వస్తే మన ఇన్స్టిట్యూట్లో నేను చెప్పే నోట్స్ ఏదైతే ఉందో దాట్ వుడ్ సఫైస్. రైట్, సో ఇది మనకి 2018 ప్రిలిమ్స్ మరియు మెయిన్స్లో ఇండియన్ హిస్టరీ యొక్క వెయిటేజ్. ఓకే, సో 30 మార్కులు ఒకే సబ్జెక్ట్ నుండి వస్తున్నాయనంటే ఆ సబ్జెక్ట్కి ఎంత ప్రాముఖ్యత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, అదేవిధంగా ఒకసారి 2016 ఎస్ఐ ఎగ్జామినేషన్ని కనుక మనం గమనిస్తే, ఓకే, సో 2016 ఎస్ఐ ఎగ్జామినేషన్ని కనుక మనం గమనిస్తే ప్రిలిమ్స్లో, ఓకే, సో ప్రిలిమ్స్లో అవుట్ ఆఫ్ ప్రిలిమ్స్లో అవుట్ ఆఫ్ 100 మార్క్స్ 20 క్వశ్చన్స్ వేర్ రిలేటెడ్ టు ఇండియన్ హిస్టరీ. 20 క్వశ్చన్స్ వేర్ రిలేటెడ్ టు ఇండియన్ హిస్టరీ. అండ్ మెయిన్స్ విషయానికి వస్తే 30 క్వశ్చన్స్ వేర్ రిలేటెడ్ టు ఇండియన్ హిస్టరీ. ఓకే, సో మనకి ప్రిలిమ్స్లో అదేవిధంగా మెయిన్స్లో ఇండియన్ హిస్టరీ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ పార్ట్. రైట్, సో ఈ ఇండియన్ హిస్టరీ అనే సబ్జెక్ట్ని మనము నెగ్లెక్ట్ చేయలేము. ఎందుకనంటే దాదాపు 30 నుండి 32 మార్క్స్ అనేవి కేవలం ఇండియన్ హిస్టరీ నుండే వస్తున్నాయి. రైట్, సో ఇండియన్ హిస్టరీ, తెలంగాణ మూవ్మెంట్, ఇండియన్ పాలిటీ, ఇండియన్ జాగ్రఫీ అండ్ కరెంట్ అఫైర్స్. సో ఈ 5 సబ్జెక్టులని మనం పర్ఫెక్ట్గా కనుక చదవగలిగితే మనకి జనరల్ స్టడీస్ పేపర్ అనేది ఈజీగా సాల్వ్ అయిపోతుంది. ఎప్పుడు అంటే నువ్వు అరిథమెటిక్లో 175 మార్కులు తెచ్చుకునే క్యాపబిలిటీ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు కాంపిటీషన్ కూడా పెరిగింది కాబట్టి ఈ కట్ ఆఫ్ కాస్త మనము 270 వరకు చేసుకోవచ్చు. Right, so in the last notification of 2018 the general cutoff was 264, but ఇప్పుడు పెరుగుతుంది కాబట్టి 270 గా చేసుకోవచ్చు. So your target to achieve the job, okay, so your target to become an SI would be securing 270 marks in the mains examination. Right, so మనకి ఇండియన్ హిస్టరీ యొక్క బ్రేకప్ ఎలా ఉంటుంది అండ్ అదేవిధంగా ఏ సబ్జెక్ట్స్ని మనము ఎక్కువగా ఫోకస్ చేస్తే ఎస్ఐ మెయిన్స్లో గెట్ ఆన్ అవ్వగలుగుతాము అనేది మనము ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. రైట్, సో ఇండియన్ హిస్టరీ అనే సబ్జెక్ట్ని నెగ్లెక్ట్ చేయకుండా అదేవిధంగా ఆ ఇండియన్ హిస్టరీలో మోడర్న్ ఇండియన్ హిస్టరీని అసలు నెగ్లెక్ట్ చేయొద్దు. ఓకే, సో ఐ హ్యావ్ ఆల్సో సజెస్టెడ్ యూ అన్ ఇంపార్టెంట్ బుక్ ఫర్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ, దట్ ఈస్ స్పెక్ట్రమ్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ బై రాజీవ్ అహిర్. రైట్, సో రాజీవ్ అహిర్ అనే వ్యక్తి ఈ బుక్ను రాశాడు. దిస్ ఈజ్ అ వండర్ఫుల్ బుక్. యూ హ్యావ్ టు ప్రిపేర్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఫ్రమ్ దిస్ స్పెక్ట్రమ్. రైట్, సో శాతవాహన ఇన్స్టిట్యూట్ విషయానికి వస్తే వీ ఆల్రెడీ నో దట్ మెనీ ఇన్స్టిట్యూట్స్, చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి తెలంగాణ మొత్తంలో, అవునా? కానీ ఏ ఇన్స్టిట్యూట్ అయినా మనం చూసినా తెలుగు మీడియం కోర్సెస్ని ఎక్కువగా ఆఫర్ చేస్తాయి అండ్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళని తెలుగు మీడియం వాళ్ళతో క్లబ్ చేసి కూర్చోబెట్టడం జరుగుతుంది. బట్ ఫర్ ద ఫస్ట్ time in the history of Karimnagar, Shatavahana Institute came up with an exclusive English medium batch for the upcoming notification. Registrations are already started, so please book your slot at the earliest. Thank you.